కంజర్ల అశోక్‌రావు అండి. నేను కొండపర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయుచున్నా. నా గుర్తు ఉంగరం గుర్తు. నేను అభివృద్ధే లక్ష్యంగా, నేను ఊరు డెవలప్‌మెంటే నా ముఖ్య ఉద్దేశంగా గత 15 సంవత్సరాల నుంచి ఊరు డెవలప్‌మెంట్ పరంగా చాలా వెనుకబడింది. మున్సిపాలిటీకి దాదాపు 6, 7 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు ఓ సైడు 3 కిలోమీటర్ల దూరాన్నే ఉండి రోడ్లు, ఊరు డెవలప్‌మెంట్‌లో చాలా వెనుకబడి ఉంది. కాకతీయుల కాలం నాటి గుళ్ళు మరియు దీనికి ప్రసిద్ధిగాంచిన కాకతీయులది ఒకప్పుడు పేరుగాంచిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిని డెవలప్‌మెంట్ పరంగా చాలా వెనుకబడింది. మా ఊళ్ళో ఎంప్లాయ్మెంట్స్ చాలామంది ఉన్నారు. వారందరూ డిసప్పాయింట్లో ఉండి ఓసీ అయింది. మీరు ఉండండి అని నాకు సహకరించి నా వెన్నంటుండి మీరు చేయాలని నా ఫోన్ల ద్వారా ఒకటే చెప్పడం వల్ల వాళ్ళందరూ సహకరిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఊరు ప్రతి కులం నుండి, ప్రతి మతం నుండి నాకు మంచి స్పందన ఉంది. నేను 100% గెలుద్దామనే ఉద్దేశంతోనే, నా ముఖ్య ఉద్దేశం ఊరు డెవలప్‌మెంటే. నాకు డబ్బుల రూపకంగానో, ఆస్తి రూపకంగానో అన్ని విధాలా నేను గత 20 ఏళ్ళ ఉండి నా ఊరిలో నా పరిస్థితి ఏందనేది అందరికీ తెలుసు. నేను ఒకరికి సహాయం చేసే గుణమే తప్ప గత 20 ఏళ్ళ నుండి ప్రతి కులానికి ఏదో ఇది ఆరోగ్యపరంగానే కావచ్చు, విద్యాపరంగానే కావచ్చు, ఏ విషయంలోనైనా చనిపోయినప్పుడే అలాంటి వాళ్ళు వెనుకబడి ఉన్న వాళ్ళకు సహాయ సహకారాలు అందించుకుంటూ పుణ్యక్షేత్రాలు, ముదిరాజ్ సంఘం కావచ్చు, రజక సంఘం కావచ్చు, గౌడ సంఘం కావచ్చు, వాళ్ళు కట్టుకున్న గుళ్ళకు డెవలప్‌మెంట్ పరంగా నా వంతు సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నా. ఇంకా ముందు ముందు ఊరు డెవలప్‌మెంట్‌కు సహకరిస్తా. నేను అన్ని విధాలా ముందు నడిపిస్తానని నా పిల్లలు కూడా వెల్ సెటిల్డ్. మాది ఉమ్మడి ఫ్యామిలీ. మా ఫ్యామిలీ గురించి ఊరు కాదు చుట్టుపక్కలలో తెలుసు. మేము మంచి ఉద్దేశంతో వచ్చినామని మాకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తామని వాళ్ళే మేము పోతుంటే సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అదే ఉద్దేశంతో మీరు వస్తేనే డెవలప్ అవుతుంది, మీరైతేనే ఇది సాధ్యమవుతుంది అనేది నాకు బ్రహ్మరథం బట్టి నన్ను గెలుపుకు వాళ్ళు నన్ను ఎంటుండి మీరు ఇట్రాండి అట్రాండి అని ఒకటే ఫోన్ల ద్వారా కానీ కలవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నేను తప్పకుండా విజయదుంది మోగిస్తా. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్ వాడలా తిరుక్కుంటూ వాడలల్లా కరెంటు పరంగానే కావచ్చు, డ్రైనేజ్ పరంగానే కావచ్చు, కొన్ని సమస్యలు వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి 100% హామీ ఇచ్చిన. ఈరోజు దయాకర్ రావు గారి మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారి ప్రోగ్రాంలో కూడా గ్రామ పంచాయతీ ముందు ఒక సభా వేదికలాగా మాట్లాడడం, నేను అందరికీ కొండపర్తి గ్రామ అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, నా తోటి స్నేహితులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా మాట ఇచ్చిన. నేను అభివృద్ధే లక్ష్యంగా కొండపర్తిని 5 ఏళ్లలో ఒక 15 ఏళ్లలో వెనుకబడి ఎంత ఉన్నదో అంత ముందుకు తీసుకెళ్ళి నేను 100% సహాయ సహకారాలు చేస్తాను. నా పిల్లలు బయట ఎంప్లాయ్మెంట్ పరంగా బయటనే సెటిల్ అయి ఉన్నారు. నేను ఒక 5 సంవత్సరాలు నాకు ఖాళీ పీరియడ్ ఉంది కాబట్టి అందుకే నేను సహకారం చేద్దామని ముందుకు వచ్చిన. నాకు ముందు అలాంటి ఉద్దేశం లేకుండా చాలామంది నన్ను మీరైతేనే బాగుంటుంది, మీరైతేనే రావాలి అని వెన్నుండించిండ్రు. తర్వాత నా ప్రత్యర్థిగా పోటీ చేసిన ఆయన కూడా విత్డ్రా చేసుకోవడానికి ఉంటే కొన్ని శుద్ధ శక్తుల వల్ల ఆయన పాపం ఇనానిమస్ చేయడానికే సుముక్తంగా ఉండే. దానివల్ల ఆయన ఇక సరే వెనక ముందు ఆడడం వల్ల పార్టీలని అదని ఇదని నేను ఏ పార్టీ అని మొదలు కాకుంటుంది. నన్ను వాళ్ళు సహకరించండి, మీరు చేయండి, మీరు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను బీఆర్ఎస్ నుంచి అందరూ సహకరించి చేస్తామని హామీ ఇస్తే నేను ముందుకు వచ్చి చేస్తున్నాను. తప్పకుండా కొండపర్తిలో గెలుపు నాది. 5 ఏళ్లలో డెవలప్మెంట్ కూడా అదేవిధంగా నేను చేస్తానని నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. అదే నేను చేయడం నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే నేను ముందుకు రావడం జరిగింది. ఊళ్ళో స్కూల్ ఉంది, హై స్కూల్ 1968లో స్థాపించింది. దాన్ని చూస్తే చాలా ఘోరంగా ఉంది. అందులో నేను బిల్డింగ్లు కట్టినా. నేను కాంట్రాక్టర్గా గత 20 ఏళ్ల కింద నేను బాగా కాంట్రాక్టర్ కూడా చేసిన. ఊళ్ళో రోడ్లు వేసిన, బయట విలేజ్లలో చేసిన, అవన్నీ చేసి ఇప్పుడు నేను సైలెంట్గా అగ్రికల్చర్ చేసుకుంటూనే ఒక 10 సంవత్సరాల నుండి కాలం గడుపుతున్నా. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు మంచి చదువుకొని వారు బయట అమెరికాలో ఒకరు స్థిరపడ్డారు, బెంగళూరులో ఒకరు స్థిరపడ్డారు. మంచిగా నాకు ఎలాంటి బాధ్యతలు లేవు కాబట్టి నేను మంచి ఉద్దేశంతోనే ఊరిని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చినా. కానీ డబ్బులకు వీటికి ఆలోచించడం కాదు. ఊళ్ళో పంచాయతీలు, గ్రూపు తగాదాలు పెట్టడం, డిపాజిట్లు పెట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు. మీ అట్లాంటి వాళ్ళు రావాలి అని చెప్తేనే ఎలాంటి వారికైనా. నా అన్నయ్య కొడుకులు ఇద్దరు వైద్య రంగంలో గోల్డ్ మెడలిస్ట్, ఒకతను హైదరాబాద్లో స్థిరపడి ఉన్నారు. అందుకు వాళ్ళు బాబాయ్ మనకు అందరూ సహకరిస్తుండ్రు. వారు కూడా హై స్కూల్కు డెవలప్మెంట్కు
1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది గత సంవత్సరం అందరూ కలిసి అడగడం వల్ల. అదేవిధంగా నేను ఆ ఉద్దేశంతోనే మనం ఉందాం, మనం సాయం చేద్దామని ప్రతి విలేజ్లో నేను పక్క విలేజ్లలో కూడా ఎంతో అంత సహాయ సహకారాలు చేసుకుంటూనే ఉన్నాం. వెనుకబడ్డ వారికి, చదువుకున్న వారికి చైతన్యపరిచి విద్య మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రైవేట్ స్కూళ్ళకు ఇక్కడ నుండి బస్సులు బాగా పోతున్నాయి. హై స్కూల్ చాలా వెనుక గత 68 నుండి ఇక్కడ ఉన్న హై స్కూల్ ఒకప్పుడు పెద్ద పేరున్న స్కూల్కు ఈరోజు దాన్ని స్టూడెంట్స్ లేక వాళ్ళకు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. దాని కాంపౌండ్ వాల్స్, దాని గేట్లు, అట్లాంటి వాళ్ళ మరుగుదొడ్లు, విద్యారంగంగా లైబ్రరీ పరంగా నేను తిరగడం వల్ల చెప్పిండ్రు. అవన్నీ నేను తప్పకుండా చేస్తా అని హామీ ఇచ్చిన. ఆ హామీలు నేను ముందు ముందు చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిన తప్ప నాకు ఎలాంటి అపేక్ష, సంపాదన అనే ఆలోచన నాకు లేదు. నాకు ఉన్నది చాలు, నేను మంచిగానే ఉన్నా. నా సొంత ఖర్చులతోనే చేద్దామని ఉద్యోగస్తుల సహకారంతో కొన్ని గవర్నమెంట్ పరంగా రాని కూడా నేను చైతన్యవంతులను చైతన్యం చేసుకుంటూ మా విలేజ్ డెవలప్కు మేము మా వంతు సహకారం చేస్తామని నాకు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా మీరుంటేనే ఇక్కడ ఒక కమిటీ లాగా మంచిగా డెవలప్ చేస్తారని నాకు చెప్పడం వల్ల స్వయంగా మేము నన్ను ముందుండి మేము అనుకుని నడిపిస్తాం, మేము సహాయ సహకారాలు అందిస్తాం, మంచి ఎవరి చేతనైనంత వాళ్ళం అనే ఉద్దేశంతో నాకు చెప్పడం వల్ల నేను ముందుకు రావడం జరిగింది. నేను అదే విధంగా తప్పకుండా అదే ఉత్సాహంతో ముందుకు పోతా అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నేను తప్పకుండా ఇది చేస్తా నా కృత సంకల్పం. ఉంగరం గుర్తుకు ఓటేసి మా కొండపర్తి గ్రామ ప్రజలు నన్ను బ్రహ్మరథం బట్టి అధిక మెజార్టీతో గెలుస్తా అని 100% నాకు ఉంది. 100% నేను గెలుపు అంచెల్లోనే ఉన్నా. ఆల్రెడీ మెజార్టీలోనే ఎప్పుడో గెలుపు డిసైడ్ అయిపోయింది. మెజార్టీ పరంగానే నేను అందరికీ మమేకం కావాలి. కొంతమందికి నేను వ్యవసాయ కుటుంబంలో ఉన్నా కాబట్టి కొంచెం విలేజ్ చాలా పెద్దది. ఆ విలేజ్లో కొంతమందికి అటు యువతకు తెలియకుంటున్నా కాబట్టి అది ఇప్పుడు అందరికీ తిరుగుతూ ఉంటే నా పేరు అందరికీ తెలుసు కానీ నన్ను చూసిన వాళ్ళు కొంచెం తక్కువ. ఆ ఉద్దేశంతో అందరు కలిసిన తర్వాత ఎవరికి లేదు మీకే ఓటేస్తామని బ్రహ్మరథం పడుతున్నారు. కాలనీ చాలా పెద్దది, ఆడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ నేను తప్పకుండా తీరుస్తాను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. నేను 100% చేస్తా. నా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా.